తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పిడకలను, కట్టెలను, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది, ఎందుకని భోగి మంటలు వేస్తారు, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఆనందలక్ష్మి స్టూడియోస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటూ ఉంటారు. భోగి నాడు పిల్లలు, పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతికరమైంది. గోదాదేవి ధనుర్మాసంలో 4 రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీ రంగనాథుడై దివి నుంచి భూమికి దిగి వచ్చిన రోజు. ఆ జగజ్జనని జగన్నాయకుడిని చేరి భోగాలను అందించిన దినము కాబట్టే ఈ రోజును భోగి అంటారు. అయితే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత, దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికిన రోజు భోగి పండుగ. ఇది దక్షిణాయనానికి చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, బాధల నుంచి భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. వారికి ఉన్నటువంటి చెడును తొలగించి మంచి జరగాలని కోరుకునే విధానంలోనే ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వేసే సంప్రదాయం కూడా ఉంది. ఇక భోగి రోజు ఆచారాల విషయానికి వస్తే, భోగి రోజున తెల్లవారుజాముకు ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకి, ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ స్నానం మనలోని పీడలను, దరిద్రాల్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవాన్ నామస్మరణతో తగినన్ని కట్టెలు, పిడకలతో భోగి మంటలు వెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ అరిష్ట నివారణ కోసం, ఐశ్వర్య సిద్ధి కోసం ఈ భోగి మంటలు వెయ్యాలి. ఇక భోగి మంటల యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా 4 రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. ఈ భోగి మంటల్లో ఈ పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనేక రకాల రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిలో సైన్స్ కూడా దాగి ఉంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటుగా కూడా రావి, మామిడి, మేడి ఇటువంటి ఔషధ చెట్ల యొక్క కలప, ఆవు నెయ్యి కూడా వేస్తారు. ఆవు నెయ్యి మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి కూడా విడుదలవుతుంది. ఇక సామాజిక ప్రాముఖ్యత విషయానికి వస్తే, భోగి మంటలు ప్రతి పల్లెలోనూ విధిగా వేస్తారు. ఊరిలో ఉండే వారందరినీ ఒకే చోటు చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా ఈ భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తారు. భోగి మంట అత్యంత పవిత్రమైంది. అందుకే భోగి మంట అంతా చల్లారాక ఆ భస్మాన్ని తీసి నుదుట ధరించడం కూడా చాలా శుభప్రదమైన విషయం. ఇక ఇంటి అలంకరణ విషయానికి వస్తే, భోగి రోజున ఇంటి ముంగిట కల్లాపు చల్లి మధ్యలో పెట్టే గొబ్బెమ్మ రంగురంగుల రంగువలికలు దిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు పెడతారు. గొబ్బిళ్ళు గోపికలకు, ప్రతి ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ గోదాదేవికి, అలాగే భూదేవి ప్రీతికి. ఈరోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో అలంకరించాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇక భోగి రోజు పూజా విధానం విషయానికి వస్తే, ఈరోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పొలగం చేసి భగవతార్చన చేయడం శ్రేయోదాయకం. అలాగే నువ్వులు అద్దినటువంటి సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా తినాలి.
ఈ రోజున గుమ్మడికాయ దానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. అయితే చిన్నపిల్లలకు వేసే భోగి పళ్ళు వెనక ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు శ్రీమన్నారాయణుడు పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు బదరిక వనంలో ఘోరమైన తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తాడు. దీంతో ముక్కోడి దేవతలు శ్రీమన్నారాయణుని మీద ఫలాలతో అనగా రేగుబళ్లతో అభిషేకించారు. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్నపిల్లవాడయి ఆటలాడుతున్నాడట. ఇక అప్పటి నుంచి రేగుపండ్లు భోగి పండ్లుగా మారిపోయాయి. ఇక మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బదిరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలు తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బద్రి ఫలాలు కురిపించారని పురాణాల్లో ఉంది. ఇక ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలు నారాయణుడిగా భావించి భోగి పండును పోసే సంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. ఈ భోగి పండు పోయడం వల్ల కలిగే లాభాలేంటో, పిల్లలకు భోగి పండు పోయడం ద్వారా ఆ ముక్కోడి దేవతల యొక్క ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి కూడా తొలగుతుంది. తల యొక్క పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లు పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకు అమితమైన జ్ఞానం పెరుగుతుంది. మరి రేగుపండు మాత్రమే ఎందుకు వాడతారో తెలుసా? దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం చాలా పలుచుగా ఉంటుంది. రేగుపండు పైన ఉండే పొర కూడా పలుచుగా ఉంటుంది. ఈ రేగుపళ్లకు రోగ నిరోధక శక్తి ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగి పళ్ళను పోసే సమయంలో రేగుపళ్ళ నుంచి వచ్చే వాయువు పిల్లల తలపై బ్రహ్మరంధ్రానికి శక్తినిస్తుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగుపండును పోస్తారు. ఇక రేగుపండును అర్కఫలం అని కూడా పిలుస్తారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళుతాడు. అందుకే ఆ సూర్య భగవానుని కరుణాకటాక్షాలు పిల్లలపైన ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు ఈ విధంగా భోగి పళ్ళు పోస్తారు. రేగుపండు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ చేసుకుంటాయి. కనుక వీటిని తలపైన పోయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యం పైన మరియు శరీరం పైన ప్రభావాన్ని చూపి అద్భుతమైనటువంటి సత్ఫలితాలు ఇస్తుంది. రేగుపళ్ళతో పాటు బంతిపూలు రెక్కలు వాడడం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలన్నీ నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిముల్ని చంపడమే. చర్మ సంబంధమైనటువంటి ఎలాంటి వ్యాధి నుంచి అయినా ఇట్టే ఉపశమనం కలిగించే లక్షణం ఈ బంతి పువ్వుకు ఉంది. అందుకే ఈ రేగుపళ్ళతో పాటు బంతిపూలను కూడా చల్లుతారు. అయితే భోగిపళ్ళు పోసే విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే ముందు చిన్ని కృష్ణుని విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. మొదట సరైన మోతాదులో భోగి పండ్లు అంటే రేగు పండ్లు పెట్టుకోవాలి. శనగలు వీటిని 3 లేదా 4 గంటల ముందే నానబెట్టాలి. కొన్ని చిల్లర నాణ్యాలు కూడా పెట్టుకోవాలి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. బంతి లేదా చామతుల రేకులు, అక్షంతలు ఇవన్నీ కూడా ఒక దగ్గర సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పూజా విధానాన్ని జాగ్రత్తగా వినండి. మొదట స్నానం, తర్వాత వస్త్రధారణ. కనుక ముందుగా భోగి పండ్లు పోసే పిల్లలకు తలస్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేయాలి. వారి యొక్క నుదుట కుంకుమను బొట్టుగా పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. పిల్లలను తూర్పు ముఖంగా పీట మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోబెట్టాలి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి ఆ కృష్ణుడికి హారతి పట్టాలి. ఇక భోగిపళ్ళు పోయడం శ్రీకృష్ణుడికి భోగిపళ్లతో అభిషేకం చేసినట్లుగా చేయాలి. ముందుగా స్వామివారి మీద భోగిపళ్ళు వేసి ఆ తర్వాత పిల్లలపైన భోగిపళ్ళు వేయాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకుని 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పి వేయాలి. అంటే క్లాక్ వైజ్, అలాగే యాంటీ క్లాక్ వైజ్. ఇక మంత్రజపం విషయానికి వస్తే భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగిపళ్ళు పోయాలి.
తర్వాత అక్షంతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఇంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదువుల్ని పిలిచి పిల్లలకు భోగి పండ్లు పోయించాలి. పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగి పండ్లు పోయవచ్చు. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి మరీ పంపాలి. ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దిష్టి తీసిన పండ్లు తినడానికి నిషిద్ధం. ఆ పండ్లను ఎవ్వరూ లేని చోటు కానీ ప్రవహించే నీటిలో కానీ వెయ్యాలి. అందులో ఉన్నటువంటి నాణాలు పేదవారికి పంచవచ్చు. అయితే మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోసినట్లయితే పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. ఆనవాయితీ లేని వారు కూడా చక్కగా దీన్ని చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణుడికి భోగి పళ్ళు పోసి పూజ చేసి సంతానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇలా చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం కూడా ఈ భోగి రోజే జరుగుతుంది. ఇదండి భోగి పండుగ కదా. మీ ఇంట్లో పిల్లలకి భోగి పండ్లు పోసి నరదిష్టి నుంచి దూరం చేయండి. ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ శ్రీమన్నారాయణుడిని వేడుకోండి. మా ఆనందలక్ష్మి స్టూడియోస్ తరపున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम् पूर्वतो मां हरिः पातु पश्चाश्चक्रे च दक्षिणे कृष्ण उत्तरतः पातु श्रीशो विष्णुश्च सर्वतः ऊर्ध्वमानन्दकृत् पातु अधस्ताच्चारङ्गभृत् सदा पादौ पातु सरोजाङ्घ्रिः जङ्घे पातु जनार्दना जानुनी मे जगन्नाथः ऊरो पातु त्रिविक्रमः गुह्यं पातु हृषीकेशः पृष्ठं पातु ममाव्ययः पातु नाभिं ममानन्तः कुक्षिं राक्षसमर्दनः दामोदरो मे हृदयं वक्षः पातु नृकेसरी करौ मे कालियारातिः भुजौ भक्तार्तिभञ्जनः कण्ठं कालाम्बुदश्यामः स्कन्धौ मे कंसमर्दनः नारायणो व्यान्नासां मे कर्णौ केशिप्रभञ्जनः कपोले पातु वैकुण्ठो जिह्वां पातु दयानिधि हास्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचन भ्रुवौ मे पातु भूमीशो ललाटं मे सदाच्युतः मुखं मे पातु गोविन्द शिरो गरुडवाहनः मां शेषसायि सर्वेभ्यो व्याधिभ्यो भक्तवत्सलः पिशाचाग्निज्वरेभ्यो मामापद्भ्यो वतु वामनः सर्वेभ्यो दुरितेभ्यश्च पातु मां पुरुषोत्तमः इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोगप्रशमनं सर्वशत्रुविनाशनम् इदं श्रीविष्णुकवचं सर्वमङ्गलदायकं सर्वरोग
प्रशमनं सर्वशत्रुविनाशनम्।